నువ్వు నువ్వు చెప్పింది ఎలా ఉందంటే నువ్వు కథలు కూడా వింట్లా. ఇప్పుడు నీకు ఒక తేజ గారు, నీ కృష్ణవంశీ గారు, నీకు నచ్చిన డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళి యంగ్ డైరెక్టర్స్ చేస్తారు ఆ పని. ఇంత చేస్తే బాగుండని ఒక డ్రీమ్ ఉంటుంది. ఇలా ఫోన్ చేయడం, సార్ నాకు సినిమా చేయండి సార్ నాతోని. పవన్ కళ్యాణ్ గారు లాంటి హీరోవే రత్నం గారిని అడిగారంట, ఏం రత్నం గారిని నాతో సినిమా తీయండి అని. ఆయనకున్న బ్యాక్గ్రౌండ్కి, ఆయనకున్న దీనికి రైట్. సో మనకి ప్రెసిడెంట్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో, బట్ నువ్వు అలా కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నావు ఈ రోజున. ఎందుకంటే సబ్జెక్టులు లాక్ అయిపోయి నీ చుట్టూరా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, కథలు నేను మేడం నుంచి కిందకి దిగనివ్వట్లే కదా. సో వీఆర్ ఇన్ వెరీ సక్సెస్ఫుల్ పొజిషన్ టుడే ప్రొఫెషనల్గా కదా. ఇప్పుడు మరి ఇక్కడ ప్రొఫెషనల్గా సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు ఇంకో చాలా ఇంపార్టెంట్ కాంపొనెంట్, ఇంపార్టెంట్ కోఎఫిషియంట్ ఒకటి ఉన్నది ఈ ప్రొఫెషనల్ కెరీర్లో. నువ్వు సినిమాకి నా ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా సినిమాకి పెరుగుతున్నావు, నిన్ను నువ్వు పెంచుకుంటున్నావు, దానికి తగ్గ మెజర్మెంట్స్ అన్నీ ఫాలో అవుతున్నావు, స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నావు. రెమ్యునరేషన్ పార్ట్లో నువ్వు ప్రొడ్యూసర్ల దగ్గర డిమాండ్ చేయడమా, లేకపోతే వాళ్ళు ఇచ్చిందే తీసుకోవడమా? నాకు తెలిసి ఆ డిమాండ్ ఇచ్చిందే తీసుకోవడం ఈ రెండు మాటలు వ్యాలిడ్ గా సార్. ఎందుకంటే ఇచ్చింది తీసుకునే పరిస్థితిలో నేను లేను, డిమాండ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే డిమాండ్ అంటే ఏం సార్, నువ్వు ఇస్తేనే చేస్తా, అదేం లేదు. ఫస్ట్ సినిమా చేద్దాం, నెక్స్ట్ ఏ కథ చేద్దాం, నెక్స్ట్ చేస్తున్నామా, ఎప్పుడు చేస్తున్నాం, ఇవన్నీ డిస్కషన్లు అయిపోతాయి. మేము చేసేసుకొని సెకండ్లు ఇచ్చుకున్న తర్వాతనే రెమ్యునరేషన్లు మాట్లాడుకున్నాం అన్ని సినిమాలు. ఓకే, రెమ్యునరేషన్ కారణంగా ప్రాజెక్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సగం షూటింగ్ అయినాక మాట్లాడుకున్నాం నేను వంశన్న రెమ్యునరేషన్. మరి సో నువ్వు ఇబ్బంది పెట్టావు నిర్మాతల్ని? నేను ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు. బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ రెస్పెక్ట్ఫుల్, అంటే మర్యాదగా వాళ్ళే నీకు ఆఫర్ చేస్తూ చేసి ఏముంది అది మాట్లాడుకొని ఇచ్చినాయి. కానీ ఎప్పుడు వి నెవర్ హ్యాడ్ అ లాంగ్ ఆర్గ్యుమెంట్ ఆన్ ఇట్. నేను చెప్పినట్టు గ్యాంగ్స్ సగం షూటింగ్ అయినాక మాట్లాడుకున్నాం మేము రెమ్యునరేషన్. చాలా టూ మచ్ ఇది కదా, టూ మచ్. ఎందుకంటే నార్మల్గా ముందు డబ్బు, దశకం, కాగితాలు, పత్రాలు ఇవన్నీ మాట్లాడుకుని కదా అప్పుడు ప్రాజెక్టులకు అడుగు పెడతారు. అండ్ అగ్రిమెంట్లు సైన్ చేసినప్పుడు చాలా తక్కువ అన్ని సినిమాలలో. అవునా? చాలా తక్కువ, ఊరికే నోటి మాటే మాట్లాడుకున్నది. నేను ప్రొడ్యూసర్ గారు మాట్లాడుకున్నది. ఓకే, రాజుగారితో చేయలేదు, నాని అన్నతో చేయలేదు, మాక్సిమం అగ్రిమెంట్స్ ఎవరితో లేకుండా. బట్ ఆర్ యూ హ్యాపీ నౌ ది రెమ్యునరేషన్స్ దట్ కమింగ్ టు యూ? లేదు ఇంకా సరేలే మనం ఇంకా సార్ ఆశకు అద్దు ఉండదు సార్. ఇప్పుడు హ్యాపీయా నువ్వు అంటే నేనైతే చాలా హ్యాపీ సార్. కానీ కంపారిజన్ అనేది ఉంటే దానికి తృప్తి ఎప్పుడు ఉండదు, ఇంకా దానికి తృప్తి ఎప్పుడు ఉండదు. అదే ఆశకి అంతే ఉంది. కానీ బట్ ఇది చాలా హైపోథెటికల్, మీరు ఫిలసాఫికల్గా మాట్లాడి తప్పించేయచ్చు టాపిక్ని, లేకపోతే జనరల్గా మాట్లాడి. సార్ ఫస్ట్ 50 కోట్ల తర్వాత ప్రతి ఒక్కటి లైఫ్ స్టైల్ ఒకటే ఉంటుంది సార్. మొదటి 50 కోట్లే, మొదటి 50 కోట్ల తర్వాత ప్రతి ఒక్కడు 50 కోట్లు ఉన్నాడు, 5,000 కోట్లు ఉన్నాడు, సేమ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు మా అంటే ఏం బంగారు పళ్ళెంలో తినాలి, నార్మల్ పళ్ళెంలో తినేది, పండు మాత్రం సేమ్ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఎక్కువ ఉందంటే నీకు ఎక్కువ ఇచ్చి ఎక్కువ కొనుక్కోవాలి. కానీ పండు అయితే నీకు నాకు ఇద్దరికి అవైలబుల్ ఉంది. నాకు 50 కోట్లు ఉంది, నీకు 5,000 కోట్లు ఉంది. ఇద్దరి కోసం అవకాడోని అమ్ముతారు బయట, ఇద్దరి కోసం బ్రాక్లీ అమ్ముతారు, ఇద్దరి కోసం కింగ్ ఫిష్ అమ్ముతారు, సాల్మన్ అమ్ముతారు. సో వి బోత్ కెన్ లీడ్ సేమ్ లైఫ్ స్టైల్. వి బోత్ కెన్ గో టు లండన్లో అసలు ఎంట్రీ లేని క్లబ్ మెంబర్షిప్లో నువ్వు పోతుండొచ్చు, దాని పక్కనే సేమ్ అమేజింగ్ ఫుడ్, సేమ్ అమేజింగ్ క్లబ్, సేమ్ అమేజింగ్ లైఫ్ ఉన్న మనుషులు ఉన్న క్లబ్కి నేను కూడా వెళ్తాను. సేమ్ లండన్ వెళ్తాను, లండన్లో జస్ట్ పక్కన క్లబ్లోకి వెళ్తాం మనం అంతే. సో మీరు అడిగిన దానికి నేను హైపోథెటికల్ కాదు, నేను డైరెక్టే చెప్తున్నా. నాకు ఆ డిసాటిస్ఫాక్షన్ ఎప్పుడు లేదు. ఓకే, నేను మా ఫాదర్, మదర్, మా సిస్టర్ దిల్షునగర్ నుండి ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు నా కోసం. రోజు అప్ అండ్ డౌన్ తిరుగుతున్నా అని చెప్పి ఆడిషన్స్ కానీ. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఉంటున్న ఇల్లు కాకుండా ఐ మేడ్ మై అంటే నా సెల్ఫ్ నేను చాలా చేసుకున్నాను. నేను ఇక్కడ చాలా పేరు సంపాదించుకున్నా, చాలా రెస్పెక్ట్ ఉంది ఏరియాలో. మా డాడీకి దిల్షునగర్లో పలుకుబడి ఉంటే నాకు ఇప్పుడు మా డాడీకి అక్కడ కరెక్ట్ రాజు అంటే గుర్తుపడతారు, దిల్షునగర్ మలక్పేటలో. సో ఆయన ఎట్లా సంపాదించుకుంటే నేను అట్లా పలుకుబడి ఇక్కడికి నేను జీరో లెక్క వచ్చి నేను ఇక్కడ పలుకుబడి పేరు పలుకు. గచ్చిబౌలిలో నువ్వు గచ్చిబౌలి కింగ్, నువ్వు కింగ్ అనే కాదు, కాకపోతే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. కింగ్ అని ఎందుకన్నా తెలుసా?
నౌ టుడే విశ్వక్సేన్ కారులో వెళ్తుంటే గ్లాసులో చూసి కూడా పోల్చగలరు నేను విశ్వక్సేన్ వెళ్తున్నాడని. దెర్ విల్ బి ఏ మర్మర్ ఇన్ ఏ ట్రాఫిక్ రోడ్. పక్కన కారులో వెళ్తున్నాడు కూడా ఒకసారి మాట్లాడుకుంటారు, విశ్వక్సేన్ వెళ్తున్నాడు రా అని. అది దట్స్ వాట్ ఐఎమ్ హెచ్బాబుల్ కింగ్ అంటే అది. దిల్సుఖ్ నగర్లో ఒక అనామక కుర్రాడు నాకు అవకాశాలు ఇవ్వట్లేదని నాకు వచ్చి నువ్వు పోతున్నాయని ఇంటి దగ్గర తలమొత్తుకున్నాడు. ఈ రోజున ఇలా మాట్లాడుతున్నాడంటే వాట్ ఎ జర్నీ, వాట్ ఎ గ్రేట్ జర్నీ ఇట్ ఈస్. అది కూడా షార్ట్ స్పాన్లో జరిగింది, వెరీ షార్ట్ స్పాన్లో జరిగింది. దీనికి మీ ఫ్యామిలీ బాగా నీకు హెల్ప్ చేశారా? మదరు, ఫాదరు, సిస్టరు? అంటే ఇప్పుడే చెప్పావు కదా నువ్వు అక్కడి నుంచి నాకు వచ్చేసారండి అని. మరి ఇంకా అంతకేరు అన్నీ ఉన్నాయి అక్కడ. లిటరల్ డాడీ పేరు చెప్తే ఇంటికి దగ్గర తెచ్చి ఇల్లు చూపించేవాళ్ళు. డాడీ కరాటే గ్రాండ్ మాస్టర్ ఉండే అక్కడ. తెలుసు నాకు, మీ నాన్నగారు నాకు బాగా మంచి ఫ్రెండ్. అయినా సో అంతా ఉండి అప్ అండ్ డౌన్ రోజు, అన్ని రోజులు మంచివి కాదు, రోజు పోతున్నావు నువ్వు అంత దూరం, దారిలో ఏమన్నా అయితే అని చెప్పి వాళ్ళే వచ్చేసారు. కానీ ఇప్పుడు అసలు సడన్గా అంటే నీకు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే నీకు చాలా ఇష్టం అని ముందే చెప్పావు, అలా కావాలని ఒక ఐడియల్షిప్ ఉంటుంది కదా. బట్ నువ్వే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ అని నిన్ను అందరూ. ఆ విషయంలో సార్ నేను విశ్వసిస్తారు, ఎందుకంటే అన్న నాకు ఇష్టం, అన్నకి కూడా నేను నాలాగుంటే ఇష్టం. అలా కాదు, నువ్వు ఎంతలా దాన్ని చాలా మడత పెట్టేసి చెప్దామని ట్రై చేస్తా. నాకు అనిపిస్తుంది చెప్తున్నా, నాకు విశ్వక్సేన్ పేరు ఉంచుకోవడమే ఇష్టం అంతేనా. అన్నకి నేను విశ్వక్సేన్ లాగా ఉంటేనే ఇష్టం, నాకు అన్న అంటే ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్ లాగా, జూనియర్ ఎన్టీఆర్ మౌల్డ్, జూనియర్ ఎన్టీఆర్ ఫుట్ స్టెప్స్ అని ఇలా ఇది ఎలా వచ్చింది మరి? సార్ కొంచెం కొన్ని రిజంబ్లెన్సెస్ ఉంటాయి, కొన్నిసార్లు కొన్ని రిజంబ్లెన్సెస్ ఉంటాయి. సో కొంచెం కాంప్లెక్షన్ ఎక్కువ అంతే తేడా. చాలా టైం అయిపోయింది కమెంట్ ఫ్రమ్ పాగల్ ఇప్పటి వరకు వింటూనే ఉన్నది. అవును బట్ నువ్వు మారుతున్నావు, నీ సినిమాలు మారుతున్నాయి, నీ క్యారెక్టర్లు మారుతున్నాయి, నీ సక్సెస్లు మారుతున్నాయి, నీ రెమ్యునరేషన్స్ మారుతున్నాయి, నీ లొకేషన్స్ మారుతున్నాయి, అన్నీ మారే. కానీ అది మాత్రం నీ వెంట అలాగ నడుస్తూనే ఉంది, నిన్ను ముందుకు అలా నడిపిస్తూనే ఉంది. దానివల్ల నువ్వేమైనా మైనస్గా భావిస్తున్నావా? మైనస్గా భావియట్లేదు, డెఫినెట్లీ మైనస్గా భావియట్లేదు. మైనస్ ఎప్పుడు కాలేదు. అండ్ ప్లస్ అయిందా? యాక్టింగ్ అట్లా రిజంబ్లెన్స్. ఇప్పుడు యాక్టింగ్ వైజ్ చూసుకుంటే ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ ఎప్పుడు నేనేం చేస్తానో నాకే తెలియదు యాక్షన్ చెప్పే వరకు. సో మైనస్ ఎప్పుడు కాలేదు. బట్ నేను డైరెక్ట్ మళ్ళీ అదే చెప్తున్నా, ఆ ఐడెంటిటీ అనేది మాత్రం మనకుంటే అది ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్. అదే ఉంది, నాగేశ్వరరావులా చేస్తున్నాడని సోహన్ బాబు గారిని అనేవారు, ఏవో ఉంటాయి అవునా. బట్ స్టిల్ సోహన్ బాబు గారు అండ్ ఈ డన్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, ఆయనకుండే ఫాలోయింగ్ ఆయనకుండేది, అది వేరే విషయం. బట్ హీరోలు, ఇండస్ట్రీ, మాసు, పబ్లిక్, సినిమా ప్రేక్షకులు, జనం, ఇవి అన్నిట్లో కొన్ని మ్యాచింగ్స్ కొంతమందికి వచ్చేస్తాయి. అది నువ్వైతే ప్లస్గా నువ్వు భావించట్లేదు, మైనస్గా నువ్వు భావించట్లేదు. నువ్వు ప్లస్ అయిందా పోనీ? డెఫినెట్లీ కాంప్లిమెంట్ సార్, అది టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్. అండ్ అనిపిస్తే ఎనర్జీ అనిపించచ్చు. అదేలే, జూనియర్ ఎన్టీఆర్ లాగా ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్ లా చేసాడు. ఎన్టీఆర్ ఏమైనా ఆషామాషి హీరో?